అందరికీ నమస్కారం. దేశ్ కి నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ్ కి నేత నుంచి ప్రపంచ నేతగా మారిన తీరు, ఆయన రాజకీయ ప్రస్థానం 25 సంవత్సరాలు మనం అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనిషి పుట్టుక మరణం సర్వసాధారణం. ఆ పుట్టుక మరణం మధ్య ఏం సాధించామనేది ముఖ్యం. 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవార్డులు, రివార్డులు. ఈ దేశ ప్రధాని మోదీ గారు జీవించిన కాలంలో మనం జీవించుండటం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే యాజ్ ఎ అనలిస్ట్గా, లా చదువుకున్న విద్యార్థిగా, తర్వాత సమాజం గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, నేను ఆయన 25 సంవత్సరాలలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయన చిన్నప్పుడు చాయ్ వాలా నుంచి ఎదిగిన తీరు నిజంగా ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట. మరి మొన్న 7వ తారీఖుకి ఆయన రాజకీయ జీవితం ముఖ్యమంత్రి కాడి నుంచి ఈరోజు ప్రధానమంత్రి, స్టిల్ 3rd టైం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక్కసారి నేటి యువతరం, నేటి ఇంటలెక్చువల్స్, నేటి భారత పౌరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. అందరూ మహిళలు కూడా ఎంతోమంది స్ఫూర్తివంతమైన బిడ్డ ఆయన. తన తల్లిని 100 సంవత్సరాలు దాటిన తల్లిని ఎలా చూసుకున్నాడు, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకున్నాడు. ఈ కుటుంబం, ఈ ఫ్యామిలీ కంటే ఈ దేశమే ముఖ్యమైన ఉద్దేశంతో దేశానికి తన జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి. 7 పదుల వయసు దాటి ఈరోజు ప్రజలకి నెక్స్ట్ ఎవరు ప్రధానమంత్రి అంటే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు 2047 వరకు కూడా ఆయనే ప్రధాని, ఆ ప్రధాన పదవి ఖాళీ లేదనే పరిస్థితిలో ఉన్నాడంటే మనం నిజంగా ఇటువంటి ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో మనం ఉండటం, ఈ దేశంలో పౌరులుగా జీవించడం ఎంతో అదృష్టంగా మనం భావించాలి. ఒక్కసారిగా చూసుకుంటే ఆయన రాజకీయ ప్రస్థానం గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత 2002లో, 2007, 2012లో 4 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఆయన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టుకతోనే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఛాయ్ వాలాగా జీవితం ఆరంభించి 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరి అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం, ఈ దేశం గురించి తను ఆలోచిస్తా యువజన మోర్చా అధ్యక్షుడిగా బీజేపీ కాడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన తీరు ఈ రోజున ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈరోజు ప్రపంచంలో ఆయన తిరిగిన దేశాలు దాదాపు ఆల్మోస్ట్ 90 కంట్రీస్ పైనే భారతదేశం తరపున ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, ఇతర దేశాలతో స్నేహాస్తాలు కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇజ్రాయెల్, అన్ని కంట్రీస్, ఆస్ట్రేలియా, అన్ని కంట్రీస్లో సందర్శించాడు. అనేక దేశాల నుంచి పౌర సత్కారాలు కూడా పొందాడు. మరి అటువంటి ప్రజాదరణ పొందిన వ్యక్తిని మనం చూసామంటే ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చూడాల. అందరికంటే ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి, స్టిల్ 3rd టైం ప్రధానమంత్రిగా మోదీ గారు పనిచేస్తున్నాడు. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో అన్నీ కొద్దిగా 1-2 మర్చిపోవచ్చు అనే ఉద్దేశంతో ఒక పేపర్లో రాసి ప్రిపేర్ చేసుకొని ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో ఆయన ఏమి సాధించాడనేది ఒకసారి మనం చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా 2001 అక్టోబర్ 7 నాటికి 25 సంవత్సరాలు, ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశాడు, ప్రధానమంత్రిగా మూడోసారి 11 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎదిగిన తీరు, ఈ దేశం గురించి ఆయన ఆలోచించిన తీరు ఎంతోమంది రాజకీయ నాయకులకి స్ఫూర్తిదాయకంగా మనం చెప్పుకోవచ్చు. కట్ చేస్తే ఆయన హయాంలో సంస్కరణలు, అవినీతి లేని సమాజం కోసం, స్వచ్ఛ భారత్ కోసం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఆయన యొక్క నినాదంతో ఆయన తీసుకున్న సంస్కరణలు ఇవన్నీ చూస్తే ఎవరు కూడా చేయలేరు అనిపిస్తుంది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్, మన దేశంలో మన ఉత్పత్తులే మనం చేసుకోవాలా. నేను గుజరాత్ కూడా చూశాను. అహ్మదాబాద్ కాడి నుంచి బరోడా నుంచి సోమనాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా సందర్శించినప్పుడు ఒక మినీ వరల్డ్ గుజరాత్లో చూపించాడు. మద్యం లేదు, 1980 నుంచి కూడా ఇప్పుడు కూడా మద్యపాన నిషేధం, అక్కడ మాంసం కూడా అమరు. అటువంటి గుజరాత్లో ఇంత సంస్కరణలు, ఇంత పెట్టుబడులు, ప్రపంచ దేశాలంతా గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్గా తీర్చిదిద్దాడంటే మరి ఎంత గొప్ప చెప్పుకోవాలా. మరి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆయన నేను ఇందాక చెప్పినట్టు యువజన మోర్చా కాడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన తీరు, ప్రతి ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకున్న తీరు ప్రశంసనీయం. అదేవిధంగా సమస్యలను ఏ విధంగా చుట్టుముట్టినాయి అంటే 2001లో భూకంపం వచ్చి గుజరాత్ అతలాకుతలమైంది.
అటువంటి గుజరాత్ని మళ్ళా మంచి మార్కులో తీసుకొచ్చారు. ఆ తర్వాత 2002లో ఆయన జీవితంలో మర్చిపోలేనిది అది. ఆ రోజున గుజరాత్ అలర్లో తర్వాత సబర్మతి ఎక్స్ప్రెస్ ధ్వంసం చేయటం, 1000 మంది చనిపోవటం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. ఎందుకు ఇలా జరుగుతుందనే పరిస్థితి నుంచి క్లీన్ చిట్గా మోదీ గారు బయటకు వచ్చాడు. అటువంటి గుజరాత్ని ఈరోజు ప్రపంచం మొత్తం చూసేటట్లు చేసుకోగలిగారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్న గుజరాత్ సబర్మతి ఆశ్రమం కాడించి ఆయన తర్వాత అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా నిర్మించి నేటి భావి భారత పౌరులకి మన దేశం కోసం అసూలు బాసిన ఎంతో వ్యక్తిని మనకు చూపించగలుగుతాడంటే మనం ఇంకేం చెప్పాలి. రిలయన్స్ అంబానీలు, అదానీలు అంతా కూడా గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే. అటువంటి గుజరాత్ ముఖ్యమంత్రిగా వచ్చిన మోదీ ఈరోజు దేశానికి ఏం చేశాడనేది ఒకసారి చూసుకుంటే, మోడీ క్లీన్ చిట్ చూసుకుంటే 2014లో 282 సీట్లు ఎంపీ సీట్లు వచ్చేట్టు చేయగలిగారు. 4 సీట్లు ప్రారంభమైన బీజేపీని 2014లో 282 సీట్లు, 2019లో మళ్ళీ చూసుకుంటే 303 సీట్లు, 2024లో చూసుకుంటే బీజేపీకి 240 వ్యక్తిగతంగా వచ్చినాయి, కూటమి మొత్తం కలిపి 293తో మూడోసారి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడంటే మరి 25 సంవత్సరాల ప్రస్థానంలో మోదీ గారు ఎదిగిన తీరు మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే ఆయన సంస్కరణలు, విదేశీ పర్యటనలతో పాటుగా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్లో 2014 స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన, 2016లో పెద్ద నోట్లు రద్దు, దాంతో నల్లధనాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాడు. గట్స్ ఉండాలి అది చేయాలంటే. పాకిస్తాన్ పక్కన ఉన్న ప్రేరేపిత దొంగ నోట్లు తీసుకొచ్చి దేశం అంతర్గత విషయంలో ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే ఆ నల్లధనాన్ని తీసేశాడు. కట్ చేస్తే 2017 జీఎస్టీ, మళ్ళా దాంట్లో ఫాలోఅప్ 2025 జీఎస్టీ 2 చేస్తే పేదవాడికి నిత్యావసరాలు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. జీఎస్టీ కూడా రేట్ తగ్గించారు. సామాన్య మానవులకు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తే మరి దాన్ని ఏమనుకోవాలా? మరి సంస్కరణలుగా మనం భావించాలి కదా. తర్వాత రైతుల కోసం కావచ్చు, పౌరుల కోసం కావచ్చు ఆయన తీసుకున్న సంస్కరణలు 2019లో అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ దేశ ప్రధానులుగా పరిపాలించిన ఎవరు చేయలేని సాహసాన్ని కాశ్మీర్ మనదే, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని 370 రద్దు చేయటం మామూలు విషయం కాదు. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటాం. అటువంటి దేశంలో మనం ఉన్నాం. అది మనం చెప్పుకోవాలా. అక్కడి నుంచి 2016 ఊరి సంఘటన నుంచి అనేక ఉగ్రవాదులు మన దేశంపై దాడి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన పలు సందర్భాల్లో మనం ఎదుర్కొన్నాం. కార్గిల్ వారు ఇవన్నీ చూసుకున్నాం. అన్నింటిలో మనం విజయం సాధించాం. కట్ చేస్తే 2025 ఆపరేషన్ సింధూర్ ఇతని టెన్యూర్లో మర్చిపోలేనిది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారతదేశం సత్తా ఏందో చూపించగలిగారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా కలిసి పనిచేసి మన దేశంలో అమాయకులైన వ్యక్తిని చంపేస్తే, యాత్రలకు వచ్చి టూరిజం పేరుతో మన వాళ్ళు వస్తే పహల్గామ్లో 26 మందిని అమాయకులు చంపేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో పాకిస్తాన్లో వెళ్ళి 9 ప్లేసుల్లో దాదాపు 150 మంది ఉగ్రవాదుల్ని ఏరివేసి వచ్చామంటే మన ఎంత టెక్నాలజీ, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఎదిగింది, మన సైన్యం ప్రపంచానికి భారతదేశం పెట్టుకుంటే ఏంటి అనేది అటు అగ్రరాజ్యాలకి మిగతా దేశాలకు కూడా తెలియజేసామంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోవాలా. ఏ రోజైనా ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే వాళ్ళని పాకిస్తాన్ అనే చిత్రపటం ప్రపంచంలో లేకుండా చేస్తామని నిన్న సైనిక దళ ప్రధానాధికారి గారు చెప్పాడంటే మనం ఎంత దృఢంగా ఉన్నామో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక కట్ చేస్తే ఇందాక చెప్పినట్టుగా భారత మాతకే ఆయన సేవ చేస్తాడు. ఇటువంటి గొప్ప వ్యక్తి 25 సంవత్సరాల ప్రస్థానంలో ఈయన ఎదగటానికి పునాది, ఈయన వెనకున్న శక్తి కూడా మనకు తెలియాల్సిన అంశం ఉంది. ఈయన ఆర్ఎస్ఎస్ 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చాడు. అది ఒక జీవన విధానం, అది హిందుతత్వం అనేది కాదు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎంతమంది తయారు చేసిందంటే ఇప్పుడు దాదాపు 60,000 శాఖలు ఉన్నాయి, కోట్లాది మంది స్వయం సేవకులు ఉన్నారు. మోదీ గారు కూడా ఆ కాకిలిక్కర వేసుకొని ఆర్ఎస్ఎస్ దేశం కోసం పాటుపడి మొన్న 100 సంవత్సరాల ఉత్సవం కూడా చేసుకున్నారంటే దీని శాఖలతో పాటు మనం చూసుకుంటే 500 అనుబంధ సంస్థలు ఉన్నాయి, 30,000 పాఠశాలలు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, 50,000 మంది ఏబీపీ కార్యకర్తలు ఉన్నారు, 10 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. అంటే దీన్ని బట్టి మన ఆర్ఎస్ఎస్ నుంచి పుణికిపుచ్చుకున్న ఆ లక్షణాలు ఈరోజు సుస్థిరమైన ప్రభుత్వ దిశగా మోదీ గారు ప్రధానమంత్రిగా మనం ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రిటిష్ కాలంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో 2-3 సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధం విధించిన ఆర్ఎస్ఎస్ తప్పు లేదని చెప్పడం, ఆ తర్వాత 1920 నుంచి ఈ రోజుగా ఆర్ఎస్ఎస్ ఎదిగిన తీరు, 1925లో నాగపూర్లో ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ తర్వాత
పరిణామక్రమంలో ఈరోజు బీజేపీ లీడ్ చేసే విధానం ఆనాటి శ్యాంప్రసాద్ ముఖర్జీ కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ కావచ్చు, నేటి తరం మోదీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళే. మరి దేశానికి బాహుబలి లాంటి మన ఆధునిక భారత చరిత్రకి ఆద్యుడు ఎవరు అంటే మోదీ గారే. అటువంటి మోదీ గారు 25 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతో వికసిత భారత్ కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భారతదేశం సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఆనాటి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలో, ఆ తర్వాత ఎవరు దీనికి ఆజ్యం పోసింది? ఎక్కడో 6వ ప్లేస్లో ఉన్న భారతదేశం ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా 3rd ప్లేస్లో వచ్చిందంటే మోదీ గారి సంస్కరణలే. అటువంటి గొప్ప వ్యక్తి మోదీ గారు. ఆయన ఆత్మ అంటే కర్త కర్మ క్రియ మనం చూసుకుంటే మోదీ గారికి నడిపేది మాత్రం ఆత్మ ఎవరంటే ఆర్ఎస్ఎస్ఏ. మోదీ శతాబ్ది ఉత్సవాల్లో కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 58 మంది మంత్రుల్లో, కేంద్ర మంత్రుల్లో 38 మంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఎంత దృఢంగా మోదీ గారిని ఇన్కల్కులేట్ చేసింది, చొప్పించింది, ఈ దేశంలో ఉత్తమమైన పౌరులుగా తయారు చేసిందో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా దేశం కోసమే పనిచేశారు తప్పితే ది షాడో బిహైండ్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ ఆర్ఎస్ఎస్. కాబట్టి మోదీ గారు ఇంత సంస్కరణలు చేయటం వెనక జనసంఘ్ మనం చూసుకున్నప్పుడు ముందుగా జనసంఘ్ ఏ విధంగా ఏర్పడింది, బీజేపీ ఏ విధంగా రూపాంతరం చెందింది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే క్లీన్ చిట్. ఎంతోమంది రాజకీయ నాయకులు పరిపాలన చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే చెరగని ముద్ర వేస్తారు. అటువంటిది గొప్ప ప్రస్థానం. ప్రపంచ దేశాల మన్ననలు పొందిన మోదీ, అనేక దేశాల యొక్క పౌర సత్కారాలను పొందిన మోదీ పక్కనున్న పాకిస్తాన్ ఇది తట్టుకోలేక చాలాసార్లు భారతదేశమే దాడి చేయాలని చూస్తుంది. కానీ ఎప్పుడు ఓడిపోవటం పాకిస్తాన్తో పాటు పక్కన చైనా ఉన్న కోంపుల చెరుకులు పాల్పడేది. ఇప్పుడు ఆ సాహసం ఎవరు చేయట్లా. అన్ని దేశాలు మొన్న పాకిస్తాన్ ఇన్సిడెంట్లో ఆపరేషన్ సింధూర్ విషయంలో 148 దేశాలు భారతదేశానికి మద్దతు ఉందంటే ఆయన యొక్క వ్యూహం, ఆయన వెనుకున్న అమిత్ షా, అజిత్ దోవల్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, సమర్థవంతమైన మంత్రివర్గం ఉన్నది. ప్రపంచంలో మేమేమి తీసుకోనేది మనం దేశానికి, ఇతర దేశాలకు చూపించారు. అదేవిధంగా 201 దేశాలకి మన వ్యాక్సిన్ని కరోనా టైంలో 2021లో ఇచ్చామంటే, ఎంతోమంది లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా కాపాడామంటే, మేక్ ఇన్ ఇండియా ఇక్కడే మనం కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేసామంటే, దాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని, ఆయన చిత్తశుద్ధిని, ఆయన కమిట్మెంట్ని, ఆయన డిటర్మినేషన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశభక్తిని మనం ఈరోజు చూసుకుంటున్నాం. మరి అటువంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా, ఆయన జీవించిన కాలం అంతా కూడా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగితే ఇంకా దేశం 2047 నాటికి ప్రపంచంలోని అగ్రదేశంగా అమెరికాని దాటి మనం ముందుకెళ్ళే అవకాశం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. మరి ఒక్కసారిగా ఆయన 25 సంవత్సరాల ప్రస్థానంలో మనం నేర్చుకున్నది ఏంటి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చేయాలి, మనం చూడని చరిత్ర ఏంటి ఈయన తెలియజేస్తున్నాడు. మనం చూడని సంస్కృతిని, సంప్రదాయాల్ని ఈయన తెలియజేస్తున్నాడు. సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థని భారతదేశానికి అందించి, మరి దేశ రక్షణ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూ దేశం ఆర్థికంగా పురోగతిని సాధించడానికి, ప్రపంచ దేశాలు మొత్తం భారత వైపు చూడటానికి మోదీ గారి 25 సంవత్సరాల ప్రస్థానంలో హ్యాట్సాప్ చెప్పాలి.